టాపిక్ ఏంటంటే ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్. ఫ్యారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమము. ఫ్యారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం. సరే, ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ మనం చూసామనుకోండి, మనం ఫ్యారడే అండ్ హెన్రీ ఎక్స్పెరిమెంట్ నుంచి ఏం తెలుసుకుంటాము? ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్స్ ప్రొడ్యూస్డ్ వెన్ వ్యారింగ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ద కాయిల్ అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. మనం ఫ్యారడే అండ్ హెన్రీ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే, వెన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్స్ ఆర్ produced in the coil when varying the or changing the magnetic flux in a coil అన్నమాట. ఒక తీగ చుట్టలో అయస్కాంత అభివాహాన్ని మార్పు చేసినప్పుడు ఆ తీగ చుట్టలో ఈఎంఎఫ్ అనేది ప్రేరితం అవుతుంది. దాన్ని మనం ఆ స్టేట్మెంట్ మనం మ్యాథమెటిక్స్ రూపంలో మ్యాగ్నిట్యూడ్ రాసుకున్నాం అనుకో, అప్పుడు దీన్ని ఇలా రాసుకుంటాం అన్నమాట. మైనస్ d/b/dt అని రాసుకుంటాం అనమాట. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ది మైనస్ d/b/dt అనమాట. ఇక్కడ మైనస్ సింబల్ ఏం చెప్తుందంటే డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ హెన్స్ కరెంట్స్ అనమాట. డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి చెప్తుంది అనమాట. సరే, ఇక్కడ ఇది సింగిల్ 1 టర్న్ ఉన్నప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న కాయిల్లో n టర్న్స్ ఉన్నాయని అనుకుందాం. మనం తీసుకున్న కాయిల్లో n టర్న్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం ఏం రాసుకుంటామంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n d/b/dt అని రాసుకుంటాం అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n d/b/dt అనమాట. సరే, ఇక్కడ n టర్న్స్ ఉన్నప్పుడు కూడా n టర్న్స్ తీగ చుట్టూ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఇక్కడ ప్రపోర్షనల్గా ఉంటుంది అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ కరెంట్ అనేది ఇంక్రీజ్ కావడం అనేది చూస్తాం అనమాట. ఇంక్రీజ్ కావడం అనేది చూడడం జరుగుతుంది. సరే, ఇది ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్. వీ హ్యావ్ టు రిమెంబర్ దీస్ 2 ఈక్వేషన్స్ అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కు ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/b/dt. అలాగే n టర్న్స్ ఉన్న కాయిల్ తీసుకున్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనం ఏం తీసుకుంటామంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ n d/b/dt అనమాట. అంటే ఇది d/b/dt అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజింగ్ విత్ ది టైం అనమాట అనేది మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనము వేటి మధ్య రిలేషన్ తీసుకుంటామంటే రిలేషన్ బిట్వీన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ ఇండ్యూస్డ్ కరెంట్స్. ఇండ్యూస్డ్ కరెంట్ రిలేషన్ చూసామనుకోండి, మనకు వీ నో దట్ మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కు మనం ఈక్వేషన్ ఏం రాసుకుంటాం? d/b/dt. ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనందరికి బాగా తెలుసు అనమాట. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో ఓమ్స్ లా అనేది తెలుసుకోవడం జరిగింది. ఓమ్స్ లా ప్రకారము వీకు అంటే వోల్టేజ్కి కరెంటుకు రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్, ఈ మూడింటికి రిలేషన్ ఎలా రాసుకుంటాము? ఫ్రమ్ ఓమ్స్ లా నుంచి V ఈజ్ ఈక్వల్ టు IR అనేది రాసుకుంటాం. మనం కరెంట్ అంటే ఏం రాసుకుంటాం? I ఈజ్ ఈక్వల్ టు V/R అనేది రాసుకుంటాం అనమాట. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇండ్యూస్డ్ కరెంట్ కావాలి. ఎక్కడి నుంచి కనుక్కుంటాం? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మనం E ఈజ్ ఈక్వల్ టు మైనస్ d/b/dt అని రాసుకున్నాం. I ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్.
ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్. ఇప్పుడు వాళ్ళు రాసుకున్నాం అనుకోండి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మనం ఈ సందర్భంలో లెట్ ఆర్ బి ది రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్. మనం ఆర్ అనేది ఏమనుకుంటున్నాం అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్ అనుకుంటున్నాం అనమాట. ఆర్ అనేది ఆ తీగ చుట్ట యొక్క నిరోధం అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం విద్యుత్ ప్రవాహానికి ప్రేరిత విద్యుత్కు ఈక్వేషన్ ఏమని రాసుకుంటామంటే ప్రేరిత విద్యుత్ చాలక బలం బై నిరోధం అని రాసుకుంటాం. ఎంత వచ్చింది మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మైనస్ d∅b బై dt బై ఆర్ అనమాట. ఫైనల్ మనకి ఏమొస్తుంది 1/r d∅b బై dt అనేది ఇండ్యూస్డ్ కరెంటుకు ఈక్వేషన్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేది రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనం వీ హ్యావ్ టు సీ ది ఇండ్యూస్డ్ ఛార్జ్ అనమాట. మనకు ఇండ్యూస్డ్ ఛార్జ్కి రాసుకుందాం. మనకు కరెంట్ అంటే తెలుసు అనమాట. కరెంట్ అంటే ఎలా చెప్తాము? ఛార్జ్ ఫర్ యూనిట్ టైం అనమాట. కరెంట్ అంటే మనం ఎలా రాసుకుంటాము? ఛార్జ్ ఫర్ యూనిట్ టైం అనేది రాసుకున్నాం అనుకోండి. అప్పుడు అంటే I = dq బై dt అని రాసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకేమొస్తుంది మైనస్ 1/r d∅b బై dt అంటే dq = మైనస్ 1/r d∅b. అప్పుడు మనం వీ హ్యావ్ టు డూ ఇంటిగ్రేషన్. ఫర్ టోటల్ ఛార్జ్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం అనమాట. ఇంటిగ్రేషన్ మనం చేసామనుకోండి ఈ టర్మ్స్కు 1/r. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది πI అనమాట. ఇనిషియల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నుంచి πf మారింది అనుకోండి. అప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు తెలుసు అనమాట ఇంటెగ్రల్ x dx. ఇంటెగ్రల్ 1 dxకి ఏమొస్తుంది? ఇంటెగ్రల్ 1 dx అంటే x వస్తుంది. ఇంటెగ్రల్ x dx అంటే x⁴n dx అనుకోండి. ఇది స్టాండర్డ్ ఫార్ములా మనం నేర్చుకున్నాం అనుకోండి. ఇంటెగ్రల్ x⁴n dx = x⁴n+1 బై n+1 అనమాట. నౌ ఇక్కడ ఇంటెగ్రల్ 1 d∅b కదా, అందుకోసం మనకు ఏమొస్తుందంటే ఫైనల్గా q = మైనస్ 1/r πf మైనస్ πI బై r అనమాట. πf మైనస్ πI బై r అనమాట. ఇది ఇండ్యూస్డ్ ఛార్జ్కు ఫార్ములా అనమాట. మనం ఇక్కడ ఈ టాపిక్లో ఏం తెలుసుకున్నాం అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనకు ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ నుంచి తెలుస్తుంది. E = -d∅b dt. ఇండ్యూస్డ్ కరెంట్ కావాలనుకోండి ఓమ్స్ లా అనేది అప్లై చేస్తాం. ఓమ్స్ లా నుంచి మనకు I = -1/r d∅b బై dt వస్తుంది. దాని నుంచి మనం ఛార్జ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఛార్జ్ అనమాట. ఇండ్యూస్డ్ ఛార్జ్ అనేది ఈ ఈక్వేషన్ నుంచి కనుక్కుంటాం అనమాట. q = -1/r πf మైనస్ πI బై r అనమాట. ఆల్సో వీ గెట్ మనం ఇంకా డెరివేషన్ తెలుసుకున్నాం. ఇండ్యూస్డ్ ఛార్జ్ రావడం కూడా చూడడం జరిగింది అనమాట. సరే, ఇప్పుడు మనం లెంజ్ లా అనమాట. నెక్స్ట్ టాపిక్ని మనం వెళ్తే లెంజ్ లా, లెంజ్ నియమం. మనకు ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ ఏమిస్తుందంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇస్తుంది అనమాట. ఫ్యారడే లా ఆఫ్ ఇండక్షన్ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E = -d∅b బై dt అనేది తెలుసుకున్నాం అనమాట. సరే, ఇక్కడ లెంజ్ లా అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఏం చెప్తుందంటే దాని యొక్క డైరెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. సరే, లెంజ్ లా స్టేట్మెంట్ మనం ఎలా చెప్పుకోవడం జరుగుతుంది? లెంజ్ లా స్టేట్మెంట్ ఎలా చెప్పుకోవడం జరుగుతుందంటే ద పొలారిటీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ద పొలారిటీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ టెండ్ టు ప్రొడ్యూస్ ఇండ్యూస్డ్ కరెంట్ విచ్ ఈజ్ అపోజ్ ది చేంజ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. చేంజ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. సరే, దీన్ని ఈ ప్రిన్సిపల్ను డైరెక్షన్ దాని యొక్క అర్థం చేసుకోవాలంటే మనం రెండు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది.
సరే, లెంజ్ లా ఏం చెప్తుందంటే మనకు ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క చేంజ్ను వ్యతిరేకిస్తుందని చెప్తుంది అనమాట. ప్రేరిత విద్యుత్ ప్రవాహాలు అనేది అయస్కాంత అభివాహ మార్పును వ్యతిరేకిస్తాయి అనేది మనకు లెంజ్ నియమం అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట. సరే, దానికి చూసామనుకోండి, ఒక తీగ చుట్ట తీసుకుంటున్నాము, మనము ఒక కాయిల్ తీసుకుంటున్నాము. దీని దగ్గరికి మనము బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. ఏ బార్ మ్యాగ్నెట్ మూవింగ్ టువర్డ్స్ ద కాయిల్, ఏ బార్ మ్యాగ్నెట్ ఆఫ్ నార్త్ పోల్ మూవింగ్ టువర్డ్స్ ద కాయిల్ అనమాట. ఎప్పుడైతే ఈ బార్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ తీసుకొని వస్తుంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ విల్ చేంజ్ ఇన్ ద కాయిల్ అనమాట. దానివల్ల మనకి ఏం ఏర్పడుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కాయిల్, దే ఆర్ మూవింగ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఎప్పుడైతే దండాయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువమును తీగ చుట్ట దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడున్న ఫ్లక్స్ వేరియేషన్ మూమెంట్లో ఉంటుంది కాబట్టి దగ్గరికి తీసుకొని వస్తున్నాం అంటే ఏముంటుంది? మోషన్లో ఉంది. బార్ మ్యాగ్నెట్ అనేది మోషన్లో ఉంది అనమాట. ఎప్పుడైతే ఇలా అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ వేరింగ్ అనమాట. అంటే అయస్కాంత అభివాహంలో మార్పు ఉంది కాబట్టి ఈ తీగ చుట్టలో ప్రేరిత విద్యుత్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇలా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఈ ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేటివి ఇండ్యూస్డ్ కరెంట్స్ వల్ల మళ్ళీ ఏమేర్పడుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాయిల్లో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఇండ్యూస్డ్ కరెంట్స్ వల్ల ఏమేర్పడతాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుందంటే అపోజ్ ది మోషన్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ అనమాట. ఇక్కడ ఏర్పడిన తీగ చుట్టూలో ఏర్పడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం ఏర్పడుతుందంటే అపోజ్ ద మోషన్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. అందుకోసం ఇక్కడ అపోజ్ చేసానుకో ఫేస్ ఆఫ్ ది లూప్లో మనకు ఏం చూడడం జరుగుతుందంటే నార్త్ పోల్ అనమాట. ఇన్ ఫేస్ ఆఫ్ ది కాయిల్ షోస్ ది నార్త్ పోల్ అనమాట, మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్. మనం ఇక్కడ చూసామనుకోండి, ఈ విధంగా మనం నార్త్ పోల్ దగ్గరికి తీసుకొని వస్తున్నాము. బార్ మ్యాగ్నెట్కు తీగ చుట్టూలో కూడా పొలారిటీ ఏర్పడింది, నార్త్ పోల్ అనేది ఏర్పడింది. ఈ రెండింటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది? ద 2 పోల్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ పోల్స్ మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది? రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది అనమాట. అనేది ఉంటుంది అనమాట. అందుకోసం ఎప్పుడైతే బార్ మ్యాగ్నెట్ దీని దగ్గర తీసుకొని వస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న తీగ చుట్టూలో ఏర్పడిన పొలారిటీ కారణంగా అపోజ్ ది మోషన్, ఇట్ అపోజ్ ది చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సిమిలర్గా అలాగే సౌత్ పోల్ తీసుకొని వచ్చామనుకోండి, తీగ చుట్టకు దగ్గరికి సౌత్ పోల్ తీసుకొని వస్తే ఈ తీగ చుట్టూలో ఏర్పడుతుంది? తీగ చుట్టూలో మళ్ళీ ఇండివిజువల్ కరెంట్స్ ఏర్పడుతుంది. సౌత్ పోల్ని తీగ చుట్టు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఏం ఏర్పడుతుంది? సౌత్ పోల్లో ఇక్కడ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఈ తీగ చుట్టలో ఇండ్యూస్డ్ కరెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుంది? మళ్ళీ సేమ్ అనమాట. ఎప్పుడైతే ఇండ్యూస్డ్ కరెంట్స్ వల్ల ఏం ఏర్పడతాయి? మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ జనరేట్ ఇన్ ద కాయిల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ బార్ మ్యాగ్నెట్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను వ్యతిరేకిస్తుంది అనమాట. అందుకోసం ఇక్కడ మనకు పొలారిటీ ఏం ఏర్పడుతుంది? ఫేస్ ఆఫ్ ది లూప్లో మనకు సౌత్ పోల్ మాదిరి ఫామ్ అయిపోతుంది. అనమాట. ఇలా అనమాట. ఎప్పుడైతే ఈ రెండు తీగ చుట్టూలో సౌత్ పోల్ ఉంది, ఇది ఏమైపడుతుంది? వాటి మధ్య కూడా రిపల్సివ్ ఫోర్స్ అనేది గమనించడం అనేది చూస్తాం అనమాట. రిపల్సివ్ ఫోర్స్ అనేది గమనించడం చెప్తుంది. అంటే
ద ఇండ్యూస్డ్ కరెంట్స్ అపోజ్ ది చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ద ఇండ్యూస్డ్ కరెంట్స్ అపోజ్ ది చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ఇది ఒక కేసు. రెండో కేసులో చూద్దాం మనం. ఇక్కడ నార్త్ పోల్ తీగ చుట్ట తీసుకుంటున్నాం, కాయిల్ తీసుకుంటున్నాము, ఉత్తర ధ్రువం. ఈ రెండు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ను మూవింగ్ అవే ఫ్రమ్ ద కాయిల్. ఈ కేసులో మనం ఏం చూస్తున్నామంటే మూవింగ్ అవే ఫ్రమ్ ది కాయిల్ అనమాట. మూవింగ్ అవే ఫ్రమ్ ద కాయిల్ చూసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అగైన్ ఇండ్యూస్డ్ కరెంట్స్ బై చేంజింగ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఇండ్యూస్డ్ కరెంట్ జనరేటెడ్ ఇన్ ది కాయిల్, ఇండ్యూస్డ్ కరెంట్ జనరేటెడ్ ఇన్ ద కాయిల్. ఇక్కడ ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేవి ఈ ఇండ్యూస్డ్ కరెంట్స్ వల్ల మళ్ళీ ఏం ఏర్పడతాయి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతాయి, ఇక్కడ అపోజ్ చేస్తాను, చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను అపోజ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు సౌత్ పోల్ అనేది ఏర్పడుతుంది అనమాట, ఇన్ ద కాయిల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే బార్ మ్యాగ్నెట్ను మనము దూరంగా తీసుకొని వెళ్తున్నాం అనుకోండి, కాయిల్కు దూరంగా తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. ఇక్కడ సౌత్, ఇక్కడ నార్త్ అనమాట. అంటే అన్లైక్ పోల్స్ మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది, అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉండడం చూస్తాం అనమాట. అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉండడం చూస్తాం అనమాట. ఇప్పుడు అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది అనుకోండి, ఇక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనే వల్ల ఏమవుతుంది, బార్ మ్యాగ్నెట్ విల్ గెట్ ది యాక్సిలరేషన్ అనమాట. త్వరణం చెందుతుంది. త్వరణం చెందడం వల్ల ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ విధంగా ఈ బార్ మ్యాగ్నెట్ను జస్ట్ ఇనిషియేట్ చేసి వదిలిపెడితే దీని యొక్క వెలాసిటీ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది కూడా పెరగడం జరుగుతుంది అన్నమాట. కైనెటిక్ ఎనర్జీ అనేది కూడా పెరగడం జరుగుతుంది. ఈ విధంగా వీటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల అనమాట. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీ పెరగడం వల్ల ఏమవుతుంది, ఈ విధంగా జరిగింది అనుకో, మనం ఏం మెషిన్స్ తయారు చేయొచ్చు, పెర్పెచువల్ మోషన్ మెషిన్ తయారు చేయొచ్చు అనమాట. ఎటువంటి అవసరం లేకుండా వారు కీప్ ఆన్ కైనెటిక్ ఎనర్జీ విల్ ఇంక్రీజింగ్ అనమాట. ఈ విధంగా జరగడం జరుగుతుందా, ఇట్ అన్వాలిడ్ థింగ్ అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం మనకి ఇది కాంట్రడిక్ట్ ఇట్ అనమాట. ఎప్పుడు కైనెటిక్ ఎనర్జీ కీప్ ఆన్ అనేది జరగదు అనమాట. ఎటువంటి టైంలో ఇక్కడ మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడు పెరుగుతూ నిరంతరంగా శాశ్వతంగా అనేది పెరగడం అనేది జరగదు. ఎందుకంటే ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి వ్యతిరేకం అనమాట, శక్తి నిత్యత్వ నియమానికి వ్యతిరేకం అనమాట. అందుకోసం ఇది ఇటువంటి సందర్భం అనేది ఎప్పుడు కూడా ఏర్పడదు అనమాట. నెక్స్ట్ ఈ కేసు చూసామనుకోండి, మనం ఈ కేసులో చూసామనుకోండి, మనకి ఈ రెండింటి మధ్య నార్త్ పోల్ అనమాట. నార్త్ పోల్ మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది, రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది అనమాట. అంటే మనము ఇలా మూమెంట్ తీసుకొని వచ్చేకల్లా ఏమవుతుంది, వీ హ్యావ్ టు డూ ది ఎక్స్టర్నల్ వర్క్ అనమాట. మనం పని చేయవలసి ఉంటుంది ఎక్కువగా. మనం ఎక్స్టర్నల్ ఎనర్జీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది అనమాట. మనం ఈ బార్ మ్యాగ్నెట్ను కాయిల్ దగ్గరకు తీసుకొని రావడం కోసము మనం పని చేయవలసి ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు యూజ్ ది ఎక్స్టర్నల్ ఎనర్జీ అనమాట. ఆ ఎనర్జీ అనేది ఏమైపోతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఆ ఎనర్జీ అనేది ఏమైపోతుంది, వీటి మధ్య ఉన్న రిపల్సివ్ కారణంగా ఆ ఎనర్జీ అనేది ఎలా మారిపోతుందంటే జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ మాత్రం. అంటే ద ఎనర్జీ డిసిపేటెడ్ హ్యాజ్ ఏ హీట్ అనమాట. అది ఏ ప్రకారం అంటే జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ అనేది మనం చూసామన్నమాట. మనకు తెలుసు జౌల్ హీటింగ్ అంటే ఉష్ణ రూపంలో పోతుంది అనేది చెప్తుంది అనమాట. ఇది మనం లెంజ్ లా నుంచి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. లెంజ్ లా అంటే మనకు ముఖ్యంగా ఫారడే లా అనేది మనకు ఇట్ గివ్స్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్తుంది. అదే లెంజ్ లా అయితే మనకు డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి చెప్తుంది అనమాట. ఇది లెంజ్ లా. సరే, మళ్ళీ ఒకసారి మన స్టేట్మెంట్ చెప్పుకున్నాం అనుకోండి. లెంజ్ లా స్టేట్మెంట్ కింద చెప్పుకుంటే మరోసారి ద పొలారిటీ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ టెన్స్ టు ఇండ్యూస్డ్ కరెంట్స్ విచ్ ఈజ్ అపోజ్ ది చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. ఎక్కడైతే ఇండ్యూస్డ్ కరెంట్స్ అనేవి మళ్ళీ మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్నే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని వ్యతిరేకిస్తూ ఉంటుందనేదే మనకు లెంజ్ లా అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. చలనాత్మక ప్రేరిత
విద్యుత్ చాలక బలం, చలనాత్మక ప్రేరిత విద్యుత్ చాలక బలం. మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనమాట. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ఒక కాయిల్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ను ఎలా మార్చవచ్చు, దాన్ని మోషన్లో తీసుకురావడం వల్ల మార్చుకోవచ్చు, అంటే చలనంలోకి తీసుకొని రావడం వల్ల మార్చుకోవచ్చు. ఓరియంటేషన్ అనమాట, ఆ కాయిల్ మనం ఓరియంట్ చేయడం వల్ల, అంటే యాంగిల్ మార్చడం వల్ల మార్చుకోవచ్చు. బై చేంజింగ్ ది ఏరియా ఆఫ్ ది కాయిల్ అనమాట, బై చేంజింగ్ ది ఏరియా ఆఫ్ ది కాయిల్ అనమాట. ఆ విధంగా 3 పద్ధతుల ద్వారా మనం ఈఎంఎఫ్ చూడవచ్చు. మనం ఈ ప్రజెంట్ కేసులో ఈ సందర్భంలో మనము మోషనల్ ఈఎంఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అందుకోసం మనం ఏం తీసుకుంటున్నామంటే ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకుంటున్నాము. రెక్టాంగులర్ రెక్టాంగులర్ కాయిల్ తీసుకుంటున్నాము. వీటికి మనం PQRS అనేది పేరు పెట్టుకుంటున్నాం అన్నమాట. PQRS అనేది ఒక రెక్టాంగులర్ కాయిల్ అనమాట. ఈ రెక్టాంగులర్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. రెక్టాంగులర్ కాయిల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఏమనుకుంటామంటే B అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాము, PQRS అనే రెక్టాంగులర్ కాయిల్ ఆర్ కండక్టర్ తీసుకుంటున్నాము. PQRS అనేది ఒక రెక్టాంగులర్ కండక్టర్ తీసుకుంటున్నాము. దీన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచాము. ఒక దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్ట తీసుకున్నాము. దీన్ని ఎక్కడ ఉంచాము, అయస్కాంత క్షేత్రంలో ఉంచాము. అయస్కాంత క్షేత్రంలో ఉంచాక ఇక్కడ PQ సైడ్ అనమాట. ఈ PQ సైడ్ అనేది ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకొని ఉంటాం అనమాట. ఏంటంటే అది దీనిపైన ఇలా ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. PQ సైడ్ అనేది ఇట్ ఈజ్ ఫ్రీ టు మూవ్ ఆన్ ద రెక్టాంగులర్, ఫ్రీ టు మూవ్ కావడానికి అరేంజ్మెంట్. ఇది స్వేచ్ఛగా చలించే విధంగా అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట PQ సైడ్ అనేది. తర్వాత మనం ఇప్పుడు ద PQ సైడ్ ఈజ్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ V అనమాట. మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ V వెలాసిటీతో అది కదులుతుంది అనుకుందాం. PQ సైడ్ అనేది, PQ కండక్టర్ అనేది ఎంత వెలాసిటీ వెళ్తుంది, V వెలాసిటీతో వెళుతుంది అని అనుకుందాం. నెక్స్ట్ తర్వాత మన రెక్టాంగులర్ అన్నప్పుడు లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది అనమాట. ఇది L అనుకుందాం. PQ సైడ్ PQ ఈజ్ ఈక్వల్ టు L అనుకుంటున్నాము. అలాగే RQ అంటే ఏమనుకుంటామంటే X అనమాట. ఇట్ విల్ బి వేరింగ్ అనమాట. ఈ X వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ కొన్ని X అనేది ఇది X అనుకున్నాం అనుకోండి, మారుతూ ఉంటుంది అనమాట. మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కింద చూసామనుకోండి, వీ నో ది Faraday law of induction చూసాం అనుకోండి. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు -d∅V/dt. మనకు విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం తెలుసు. ఫ్యారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం. ప్రేరిత విద్యుత్ చాలక బలం E ఈజ్ ఈక్వల్ టు -d∅V/dt అనమాట. ఇక్కడ πB అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంది, -dBA/dt. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ -dBA/dt వస్తుంది అనమాట. తర్వాత ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు -dB ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. చూసాం అనుకోండి, లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ అనమాట. అంటే ఇక్కడ ఒకటి L ఒకటి X తీసుకున్నాం కాబట్టి L/X/dt. మనకు ఇక్కడ కింద టైం అనే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి టైంతో B అనేది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాం కాబట్టి ఇట్ విల్ నాట్ చేంజ్ అనమాట. లెంత్ కూడా మారదు. మనకు టైంతో అనమాట ఇలా ముందు జరిపే కొద్దీ మారే టర్మ్
ఫ్యాక్టర్ ఏంటంటే క్వాంటిటీ ఏంటంటే ఎక్స్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. అందుకోసం ఇది dx/dt అనమాట. E = -BLV dx/dt. E = -BL dx/dt అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం అనమాట. డిస్ప్లేస్మెంట్ బై టైం ఇట్ గివ్స్ ది వెలాసిటీ అనమాట. అంటే మోషనల్ ఈఎంఎఫ్ BLV ఇండ్యూస్డ్. ఇక్కడ మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E = ఏమొచ్చింది -BLV అని వచ్చింది. దీన్నే మనం ఏమని చెప్తా ఉంటే ఇక్కడ వచ్చిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని మనం మోషనల్ ఈఎంఎఫ్ = BLV అని రాసుకుంటాం అనమాట. మోషనల్ ఈఎంఎఫ్ ఏం రాసుకుంటాం అంటే BLV అని రాసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ -V ఇస్ ద స్పీడ్ ఆఫ్ ది PQ పార్ట్ అనమాట. మోషనల్ ఈఎంఎఫ్ మనకు ఫార్ములా ఏమొస్తుంది BLV అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళామనుకోండి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ క్వాంటిటేటివ్ స్టడీ. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ క్వాంటిటేటివ్ స్టడీ. మనం మోషనల్ ఈఎంఎఫ్లో మనం ఇంతవరకు మోషనల్ ఈఎంఎఫ్ E = మనం ఏం ఫార్ములా తెచ్చుకున్నాం అంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం BLV అనేది చూసామన్నమాట. మోషనల్ ఈఎంఎఫ్ E = BLV అనమాట. ఆ కండక్టర్కు రెసిస్టెన్స్ R అనుకున్నాం అనుకోండి. కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ R అనేది తీసుకుంటే కరెంట్ I ఇండివిజువల్ కరెంట్ I = ఏమొస్తుంది E/R అనేది వస్తుంది. అంటే BLV/R అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం పవర్ కావాలనుకోండి, పవర్ కనుక్కోవాలి. పవర్కు ఫార్ములా ఎలా రాసుకుంటాం? P = F × వెలాసిటీ. P = F × V అనేది రాసుకుంటాం అనమాట. ఇది ఎలా వస్తుంది మనకు? పవర్ అంటే W/T అని తెలుసుకో. వర్క్ డన్ ఫర్ యూనిట్ టైం అనేది తెలుసు అనమాట. ఈ ఫార్ములా ఎలా వస్తుందంటే పవర్ = వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ x/t అనమాట. P = F × x/t రాస్తాం. డిస్ప్లేస్మెంట్ ఫర్ టైమ్ ఈజ్ కాల్ వెలాసిటీ అనమాట. P = FV అనేది వస్తుంది. P = FV. పవర్ ఏమొస్తుంది? F × V వస్తుంది అన్న. మనము మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే చాప్టర్లో ఒక కండక్టర్లో కరెంట్ I పంపించినప్పుడు మనం ఫోర్స్కి ఫార్ములా రావాలనుకున్నాను. P = ఫోర్స్కి అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? BIL × V వస్తుంది అన్నమాట. ఫోర్స్కి ఈక్వేషన్ ఏమొస్తుంది? P = BIL × V అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ నుంచి I = ఏమొస్తుంది? I = ఏమొచ్చింది? BLV/R. సబ్స్టిట్యూట్ దేర్. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం BLV/R × L × V అనమాట. అప్పుడు చేస్తే ఎంత వస్తుంది? B × B² L² V²/R అనేది రావాలి. పవర్కి మనకి ఈక్వేషన్ వస్తుంది B² L² V²/R అనమాట. మనం జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ తీసుకున్నాం అనుకోండి. మనం లెంజ్లా చెప్పుకునేటప్పుడు మనం ఈ విధంగా నార్త్ పోల్ అనేది తీగ చుట్టు దగ్గర తీసుకుని వచ్చేటప్పుడు దీంట్లో కరెంట్ అనేది ఇండివిజువల్ కరెంట్స్ వస్తుంది. ఇండివిజువల్ కరెంట్స్ వల్ల మళ్ళీ ఏం ఏర్పడుతుంది? ఫేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ నార్త్ పోల్ అనేది తీగ చుట్టలో ఏ పోల్ ఫామ్ అవుతుందని చెప్తా ఉంటే నార్త్ పోల్. అంటే నార్త్ పోల్ బార్ మ్యాగ్నెట్, నార్త్ పోల్ లూప్ అనమాట. వీటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది?
రిపల్సివ్ ఫోర్స్ అనమాట. అంటే బార్ మ్యాగ్నెట్ను మన కాయిల్ దగ్గరికి తీసుకొని రావడానికి కొద్ది పని చేయవలసి ఉంటుంది అనమాట. ఆ వర్క్ మనం చేయవలసి ఉంటుంది. ఆ వర్క్ అనేది మనం ఉపయోగించిన ఎనర్జీ అనేది ఎలా వేస్టేజ్ అయిపోతుంది, ఎలా ఎనర్జీ డిసిపేటెడ్ యాజ్ ఏ హీట్ అన్నాం అనమాట. దాన్ని మన జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ ద్వారా కనుక్కుంటాం అనమాట. ఎందుకు మనం పని చేయవలసి ఉంటుంది, వీటి మధ్య ఏ ఫోర్స్ ఉంటుంది, రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసామనుకోండి, పవర్ యాజ్ పర్ జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ మనకు తెలుసు ఫార్ములా I²R అని. పవర్కి ఫార్ములా ఏమైనా రాసుకుంటాము, I²R అనమాట. ఐ ఏమొచ్చింది మనకి ఇక్కడ, BLV/R ఇంటూ R అనమాట. అప్పుడు ఫైనల్ మనకి ఏమొస్తుంది, పవర్ డిసిపేటెడ్ హ్యాజ్ ఏ హీట్ PJ = B²L²V²/R అనమాట. చూసి మనం ఏదైతే లెంజ్ లా ప్రకారం చెప్పుకునేది ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ 2R కోయిన్సైడ్ అనమాట, 2 మ్యాచ్ అవుతున్నాయి అనమాట. అందుకే మనం లెంజ్ లా అనేది కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. దాని యథార్థతను మనం నిర్ధారించడం అనేది జరిగినది.